ఎట్లయినా బేషన్ అయితే ప్రక్కకు వరిగా ఉంది, ఇదైతే ప్రక్కకి వరిగా ఉంది. పింక్ బ్లూ కలర్ కలిపిన ఈ కలరు మనం దీనికి బ్యాక్గ్రౌండ్గా వేస్తున్నాను. దీనికి ఒక డబ్బా అయితే బాగుంటుందేమో, మనం ఇలా చేతితో వేసే కన్నా జల్లెడ డబ్బాలు ఉంటాయి. రేపు ఇంకో డబ్బానన్నా తయారు చేస్తా, ఇందులో సమస్య లేకుండా. కొంచెం ఆలా చేసుకుంటే ఇలా, కాకపోతే నీళ్ళలో వేస్తుంటేమో మొత్తం జారిపోతుంది. అర్రే చేతికి తగిలింది చూసారా, అర్రే చేతికి తగిలితే ఇంకా మొత్తం పోయింది అనమాట. మెల్లగా మెల్లమెల్లగా మెల్లమెల్లగా జరగాలి ఇది, అప్పుడైతే మునిగిపోకుండా ఉంటుంది. మా సుధా పిన్న అయితే ఏమందంటే, ఇది నూనె రాస్తారమ్మాయి, నూనె రాసి వేస్తారు అందరూ, అయితే నువ్వు ఇంకా రాయట్లేదు కదా అంది. కానీ సుధా పిన్ని ఇదంట నూనె రాసి వేసే ముగ్గు వేరంట, ఇదైతే నూనె రాసేది కాదు మన ముగ్గు. నీళ్ళ మీద తేలడానికి అదొక రకం ముగ్గు అంటున్నాయి. నీకు ఫోన్ చేసి మాట్లాడటానికి నీ జాబ్ ఎక్కడెక్కడో వచ్చేసిందిగా, ఎక్కడ వెంకటగిరి నుండి ఎక్కడికో వెళ్ళిపోయావుగా పిన్ని. ఇంకా ఇలా యూట్యూబ్లో మాట్లాడుకోవడమే మన వల్ల కాదు. ఫోను నీకు సండేలు వస్తే నాకు తీరదు, సండే నేను బిజీ అవుతాను, ఇంకేం మాట్లాడుకుంటాం. ఫోన్లు ఎక్కడ వీలవుతున్నాయి పావనకి ఇప్పుడు. ఇది ఇంకాస్త మంచిదే కదా, అందరికీ ఫోన్లు చేసి బోరు కొట్టించి మన దగ్గర ఉన్న స్ట్రెస్ అంతా వాళ్ళ మీద వేసి, దానికన్నా ఇది చాలా బెటర్ అమ్మా, ఇది చాలా ఉత్తమమైన పని అమ్మా. తర్వాత అయ్యో మళ్ళా చేయి తగిలింది, చెయ్యి మాత్రం తగలకూడదు కానీ చెయ్యి తగిలిస్తుంది పావునే ఒళ్ళుగా అట్లా. అయ్యో 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 చెయ్యి తగిలిందంటే ముగ్గు అంతా మునిగిపోతుంది. అసలే బోళ్ళు ముగ్గు పట్టింది, ఇది అసలే పెద్ద ప్లేట్ అదే. ఎంతసేపు, చాలాసేపు పడుతుందమ్మా ఈ ముగ్గు, ఈజీగా ప్రాసెస్ కాదు. చిన్న ప్లేట్ తీసుకుని చిట్టి ముగ్గులు వేసుకుంటే ఏమన్నా వీలవుతుందేమో అలా. ఇది ఇంకా రేపటి నుండి షార్ట్కి పనికొచ్చేలా కాకుండా వీడియోకి పనికొచ్చేలా పెడతా. ఓకేనా, ఏం వేయాలని ఇప్పుడు నా తపన. నేను ఇప్పుడు ఓంకారం వేయబోతున్నాను కదా. లేత తమలపాకు కాకుండా ముదురు తమలపాకు మీద పావని ఓంకారం రాయబోతుంది. చూడండి చూడండి, వేస్తాను చూడండి. అవునా, ఓకే. ఇంకా ఈవేళ టైంలో మనకి ఇంకా ఊళ్ళో ఒక మైకులు కానీ ఏమన్నా వచ్చినాయి అంటే కాపీ రైట్ పడితే ఇప్పుడు ఏం చేద్దాం అంటే, లేత చిలుక పచ్చ ఇక్కడ అనుకూలంగా లేదు. అందుకనే ముదురు చిలుక పచ్చతో వేస్తున్నా, ముదురు పచ్చతో వేస్తున్నా. అంటే ఆకు ముదరకుండా ఉంటుందా ఏంటి అని నా ఉద్దేశం, అంతేనా? ఓకే. రాగాల పల్లకిలో కోకిలమ్మ రాలేదు ఈ వేళ. నాకు పాట వస్తేగా నా మొహం, పాటలు రాకపోయినా కొన్ని రాగాలు తీసుకోవచ్చు ఆనందం కోసం, అంతే. పాటలు వెళ్ళి సంగీత గాన సభలో పాడం కదా మనం.
మన వాళ్ళందరూ భజన పాటలు ఎంత బాగా పాడుతున్నారు. అరే ఒక్కొక్కళ్ళు ఎగరేస్తున్నారు అనాలి మన భాషలో. మన నాగవేణి మరి మన గాయత్రి వీళ్ళ భాషలో చెప్పాలంటే తీశారు రే అంటారు. ఈ గాడిదలు రెండు అయితే గడ్డగాడిదలు, నిలువు గాడిదలు, పంచర్ గాడిదలు. ఇది ముద్దు ముద్దుగా తిట్లే మిమ్మల్ని. పర్లేదా? తిట్టవే అని మనసులో అనుకుంటారు. నన్ను అంతేగా అనుకోండి, అంతే. ఇప్పుడు నీటి బుడక పైకి వచ్చేలా ఉంది. ఇప్పుడు మన తాంబూలము ఏమి తొడిము ఏం కలర్ వేద్దాం? చిన్నప్పుడైతే గోరింట పూచిందనే పాట పాడి అందరిని ఎదరగొట్టి పడేసేదాన్ని. గోరింట పూచింది కొమ్మ లేకుండా, మురిపాల అరచేత మొగ్గ తొడిగింది, చక్క పండింది ఎర్రని చుక్క, చీటి పేరంటానికి శ్రీరామ రక్ష, కన్నే పేరంటానికి కలకాలం రక్ష, మామిడి చిగురెరుపు మంచిన పువ్వెరుపు, మణులన్నింటిలోన మాణిక్యం ఎరుపు. పోయేదాకా ఉండవే. పడకూడదమ్మా పాపాయి మీద ఆఫీస్కి కళ్ళు. చెప్పండి ఏంటండి? పావని అది దన్ను నారాజు ఫ్యాక్టరీ వచ్చింది, పావన్ గారికి మమ్మల్ని చెప్పాడు. ఓకే అండి, తీసుకుంటా. అయితే తమలపాకు చేప లేదమ్మా, ఏంటో ఇది రాగాకు లేకుండా. సరేలే ఏదో ఒక ఆకు, మరి ఇంకా చేసేదేముంది. నాకు కుదిరినట్టు నేను వేస్తాను. మధ్యలో పేరేంటి ఆన్లైన్ వాళ్ళు వచ్చి నా ముగ్గుని చేసేదేం లేదు. నాకు కుదిరినట్టు వేసేస్తాను. ఓకేనా? ఇంకా ఇప్పుడు దీని మీద మనం శ్రీకారం వేస్తాం. ఓకేనా? శ్రీకారం ఓంకారమైనా శ్రీకారమైనా ఏం చేద్దాం? శ్రీమ ఓమ. మనకి ఆది కాలం నుండి ప్రణవనాథం అంటేనే ఓం కాబట్టి ఓంతో మొదలు పెడదాం.
మొన్న స్వస్తికి దెబ్బకి అదిరిపోయానండి. అందరూ ఇది అలా వెయ్యాలి, ఇది ఇలా వెయ్యాలి, నువ్వు రివర్స్లో వేసావు, నీకు కుదరలేదు అనే కామెంట్స్ దెబ్బకి పావని తట్టుకోలేకపోయింది. ఇప్పుడు ఓకి బాకి తేడా లేకుండా వేసావంటారు. నేనైతే ఓనే వేసానమ్మా. వచ్చేసి ఇంకేం చేయలేము, ఇంకేం చేసేది లేదు. ఈ ముష్మి అయ్యారు ఇప్పుడు వచ్చి నా ముగ్గు చెడగొట్టేస్తాడు. అయ్యో అయ్యో అయ్యో, ఏం చేసేది, నేనేం చేయగలను? సరేనే, ట్రై చేద్దాం. మనం ట్రై చేయటమే. వరుసనే మునగపోకవే. గణపతి గం గణాధిపతయే నమః. ఓం గణాధిపతయే నమః. ఓం గం గణాధిపతయే నమః. ఏంటి కలర్ ఏమన్నా మోసపూరితమైందా ఏంటి? ఇలా మునిగిపోయి వస్తుంది. నేనేం చేయను. అయిపోయింది. నా ఓంకారం మునిగిపోయింది. ఇంకేం చేయను, నేనేం చేయలేను. ఓం ఓం గం గణాధిపతయే నమః. ఓం గణేశ కాపాడయ్యా, నా ముగ్గును కాపాడయ్యా. ఓం ఓం. అయిపోయింది. ఓం లేదు, గేమ్ లేదు, ముగ్గు అయిపోయింది. చూడండి మీరు కూడా ఎట్ట మునిగిపోతుందో నా ముగ్గు. ఓంలోకి గంగాదేవి ప్రవేశిస్తుందమ్మా. నేనేం చేయను. గంగమ్మ ఓంకారం వరకు వస్తుందంట. రామ్మ రా 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 రా. ఓంకారానికి శ్రీకారం నువ్వెని చెప్పినా నేను పావనే అంటుంది ముగ్గు. ఓంకారం వరకు మునిగిపోతావేంటి? అయ్యో అయ్యో, ఇంకే ఓంకారం ఇంకా ఉండదు. వెళ్ళిపోయింది. గంగమ్మ రామ్మ వచ్చేసింది గంగ. ఇంకేం ముగ్గేస్తాను. అయిపోయింది, చట్మని అయిపోయింది, ముగ్గంతా అయిపోయింది. ఓకేనా? సరే, ఇంకేం చేయలేము. సరే, చూడండి మన ముగ్గు పరిస్థితి ఇలా అయిపోయింది. మన ఓంకారంలోకి గంగమ్మ ప్రవేశించింది. ఫినిష్. ఓకే, బాయ్ అండి.